ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణపతయే నమః. ఓం ఐం శారదాంబాయ నమః. ఆస్తి మాకు నమస్కారం. నేను మీ విఎస్ఎల్ శర్మ. ఈరోజు మనం శ్రావణ మాసం విశిష్టత గురించి తెలుసుకుంటాం. అసలు శ్రావణ మాసం చాలా ప్రాముఖ్యమైన మాసంగా పురాణాలు చెప్పాయి. దీన్ని నభో మాసము అంటారు. నభస్సు అంటే ఆకాశము. ఇప్పుడు ఆకాశంలో నుంచి మేఘాలు ఎక్కువ ఆవృతమై వర్షాలు కురుస్తాయి, సస్యశ్యామలం అవుతుంది మన భూమి పృథ్వీ అంతా. అందుకు దీన్ని చక్కనైన మాసంగా అభివర్ణించారు. ఈ నభో మాసము ఆధ్యాత్మిక కూడా మంచి సాధన చేసే మాసం. హరాదులు శివుడికి విష్ణువుకి కూడా ఇష్టమైన మాసంగా చెప్పబడింది పురాణాల్లో. సకల సంపదలను ఇచ్చేది సర్వశ్రేష్టమైనది ఈ మాసము. ఈ మాసంలో మనం చూస్తే పండగలు మనకి చాలా వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, ఈ 4 కూడా ప్రాధాన్యత ఉన్నాయి. అట్లాగే మనం ఇక్కడ నాగ చతుర్థి, అలాగే నాగ పంచమి, దీన్నే గౌడ పంచమిగా మన తిరుమల దేవస్థానం వారు చేస్తుంటారు. మరియు రాజశేఖర ప్రాంత వాసులు కూడా దీన్ని ఎక్కువగా చేస్తారు. అట్లాగే పుత్ర ఏకాదశి మరియు దామోదర ద్వాదశి, ఈ 2 కూడా విష్ణువు ప్రీతికరమైన పండుగలు. అట్లాగే ఈ మాసంలోనే మనకి వచ్చేది ముఖ్యంగా హయగ్రీవ జయంతి ఇక్కడే వస్తుంది, వరాహ జయంతి కూడా వస్తుంది. అట్లా చూడండి ఎంతో. అలాగే అమ్మవారికి ఇష్టమైన వరలక్ష్మి వ్రతాన్ని ఈ మాసంలోనే చేసుకుంటాం. అందరూ కూడా మన ముత్తైదువులు చేస్తారు ఎక్కువగా. అలాగే అయ్యవారితో పాటు అమ్మవారు గౌరీదేవికి మంగళ గౌరీ వ్రతం ఉంది, సౌభాగ్యం చేసుకుంటారు. ఇట్లా చూస్తే హరిహరాదులకి కూడా ఇష్టమైన అత్యంత ప్రీతికరమైన మాసంగా ఈ శ్రావణ మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ నెలలో ముఖ్యంగా 5వ తేదీ, 12వ తేదీ, 19వ తేదీ, 26వ తేదీ, ఈ సెప్టెంబర్ 2 5 సోమవారాలు వచ్చాయి. ఇవి శివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడ్డాయి. ఉత్తరాదిలో గంగా నదీ తీరములో ఉన్న జ్యోతిర్లింగాల నుండి కూడా శివాలయాలు హరహర మహాదేవ అంటూ మారుమోగుతాయండి ఆ నామస్మరణతో. అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు అక్కడ. అట్లాగే మనకి స్కాంద పురాణం చూస్తే ప్రదోషకాలం ముందు శివునికి ఒక్క బిల్వపత్రం సమర్పిస్తే కోటి జన్మల చేసిన పాపం పోతుందని చెప్పారు. మనం తత్రాపి దుర్లభం మన్యే నభోమాసేందు వాసరే ప్రదోషకాలే పూజాంచ ఏకబిల్వం శివార్పణం అంటూ శివునికి ఓం నమః శివాయ అంటూ ఒక్క బిల్వపత్రం ఇస్తా ఉన్నట్టుండి మనకి బిల్వాష్టకం చెప్పారు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా శివాలయం దర్శించండి. ప్రదోషకాలం శివునికి అర్చన చేయండి, వీలైతే అభిషేకం చేయండి. మీరు గ్రహదోషాన్ని తొలగి సమస్త ఐశ్వర్యాన్ని పొందుతారు, దారిద్ర్యం అంతా పోతుంది, ముక్తి మోక్ష మార్గం వస్తుందని మనకి శివపురాణంగా చెప్తున్నది. ఇప్పుడు శ్రావణ మంగళవారాలను తెలుసుకుంటాం. శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతము అంటే సుమంగళిగా జీవించడానికి, సుమంగళిగా ఉండడానికి ముత్తైదువు చేసుకున్నది. అట్లాగే పెళ్ళైన వధువుల చేత అందరూ కూడా అంటే కొత్తగా పెళ్ళైన వారి చేత చేయిస్తారు. 5 సంవత్సరాలు కంటిన్యూగా చేయిస్తారు. వీటిని మంగళగిరి వ్రతం అంటారు. సౌభాగ్యవతిగా ఉండడానికి ఈ మంగళ వ్రతం చేస్తారు. మనకి 6, 13, 20, 27వ తేదీలు వరకు 4 మంగళవారాలు వచ్చాయి. చక్కగా మంగళవ్రతాన్ని చేయించండి. మీ పిల్లల చేత, మీ కోడళ్ళ చేత చేయించండి. తప్పకుండా వారికి సౌభాగ్యం అభివృద్ధి కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది. దీన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి చెప్పినట్లు, అలాగే నారదుడు సావిత్రిదేవి చెప్పినట్లు మన పురాణాలు ఉన్నాయి. వీటిని తప్పకుండా ఆచరించండి. ఆ తల్లి యొక్క గౌరీదేవి కటాక్షాన్ని పొందండి. ఇప్పుడు అందరికీ తెలిసినది, ఇష్టమైనది, అత్యంత భక్తితో చేసుకుంటారు అందరూ కూడా శ్రావణ శుక్రవారాలు. అసలు శుక్రవారం అంటే లక్ష్మీదేవి ప్రీతికరమైందండి. ఎందుకంటే భార్గవ మహర్షికి ఆవిడ పుత్రిగా పున్నమి ముందర శుక్రవారం జన్మించినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకే వరలక్ష్మి వ్రతము అని మనం చేసుకుంటాం అందరూ కూడా.
ఆ వరలక్ష్మి వ్రతం నాడు అందరూ కూడా చక్కగా అమ్మవారిని పూజించి లక్ష్మీ అష్టోత్తరంతో పూజిస్తారు. అట్లాగే పాయసాన్నము, అలాగే వడపప్పు, మనకి పిండి వంటలు కూడా చేసి పెడతారు, రకరకాల పిండి వంటలు. వాటి వల్ల అమ్మ చక్కగా మనందరికి కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తుందని, అలాగే అష్టలక్ష్మి ఒక కటాక్షం వస్తుందని మనకి స్కాంద పురాణం చెప్పింది. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల మనందరూ కూడా భోగభాగ్యాలతో పాటు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, నిత్యము సంపదలతో కూడి ఉంటుందని వరలక్ష్మి వ్రత కల్పం చెప్పబడింది. తప్పకుండా అందరూ కూడా ఆచరించండి, మన సనాతన ధర్మాన్ని కాపాడండి అని కోరుకుంటున్నాను. ఈ నెల 19వ సోమవారం నాడు శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ. దీన్నే మనము రాఖీ పౌర్ణమి అంటాము, జంజాల పౌర్ణమి అంటాము. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, యజ్ఞోపేతం వేసుకునే వారందరూ కూడా హయగ్రీవుని ఉపాసన చేయాలి. హయగ్రీవ జయంతి కూడా తమ పిల్లల చేత హయగ్రీవ పదాన్ని పెట్టి పూజ చేయించండి. పాలు నైవేద్యం పెట్టండి, పన్ను నైవేద్యం పెట్టించండి. హయగ్రీవ ఒక స్తోత్రాన్ని చదివించండి. పిల్లలు చక్కగా జ్ఞానవంతులు అవుతారు, బుద్ధి విశేష పెరుగుతుంది, మందబుద్ధి ఉంటే పోతుంది, వారు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులు అవుతారు. తప్పకుండా హయగ్రీవుని ప్రార్థించండి. ఈరోజు చాలా విశేషమైన పర్వదినము. పూర్తి వివరాలు నేను యూట్యూబ్ లింక్లో ఉంచాను, మీరు చూడండి, లింక్ ఓపెన్ చేసి. ఇంకా అందరికీ ఇష్టమైనది కృష్ణాష్టమి, శ్రీకృష్ణాష్టమి అండి. మనకి ఆ కృష్ణ పరమాత్మ జన్మించిన పుణ్యదినము, మన లోకానికి భగవద్గీత అందించిన ఆ జగద్గురు యొక్క జన్మదినాన్ని అందరూ కూడా విశేషంగా చేసుకుంటాం. ఈరోజు ఉత్తరాదిలో చాలా చక్కగా ఈ నిర్వహణ చేస్తారు. మనం కూడా కృష్ణాష్టమి నాడు అందరూ ఆ శ్రీకృష్ణుని పూజించి స్వామికి ఇష్టమైన ఎక్కువగా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వీటితో చేసిన పదార్థాలు చేయించండి. కనీసం వెన్ననైనా పెట్టి ఆ వెన్నని మీ యొక్క పిల్లలకి తినిపించండి. తప్పకుండా ఆ పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యంతులు అవుతారు. అలాగే శ్రీకృష్ణ అష్టకాన్ని చదివించండి, శ్రీకృష్ణుని ఒక పాటలు వినిపించండి. శ్రీకృష్ణుల మీ పిల్లల దినదిన అభివృద్ధి అయ్యి చక్కగా వారు శారీరకంగా మానసిక ఆరోగ్యవంతులు అవుతారని మనకి పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుని అందరూ ఆచరించండి. పెద్దవారందరూ కూడా స్వామి మనకు అందించిన భగవద్గీత పారాయణ చేయండి. భగవద్గీత అవసరమైతే అందరికీ పంచండి, దానం చేయండి. పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు పొందండి. శ్రీకృష్ణాష్టమి పండుని చక్కగా అందరూ ఆచరించాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.